నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ ప్రభుత్వంలో మరో కీలక మార్పుకు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు కేబినెట్ సమావేశాలకు భారీ ఫైళ్లు, కాగితాల కట్టలతో వచ్చే మంత్రులు ఇకపై ఒక్క ట్యాబ్తోనే సమావేశాలకు హాజరు కానున్నారు. డిజిటల్ గవర్నెన్స్ వైపు తెలంగాణ సర్కార్ భారీ అడుగు వేసింది. అసలు డిజిటల్ కేబినెట్ అంటే ఏంటి? దీనివల్ల ప్రభుత్వం, ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండబోతుంది? తెలంగాణలో ప్రభుత్వ పాలనను పూర్తిగా సాంకేతికతతో అనుసంధానం చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ సమావేశంలో డిజిటల్ కేబినెట్ వ్యవస్థకు అధికారికంగా ఆమోదం లభించింది. ఇకపై కేబినెట్ సమావేశాలకు సంబంధించిన అన్ని ఫైళ్లు, ఎజెండాలు, ప్రతిపాదనలు, నోట్లు, తీర్మానాలు పూర్తిగా డిజిటల్ రూపంలోనే మంత్రులకు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం ప్రతి మంత్రికి ప్రభుత్వం ప్రత్యేకంగా హై-ఎండ్ టాబ్లెట్స్ అందజేయనుంది. ఈ ట్యాబ్లలోనే కేబినెట్ సమావేశాలకు సంబంధించిన అన్ని పత్రాలు ముందుగానే అప్లోడ్ చేస్తారు. సమావేశం జరుగుతున్న సమయంలో అవసరమైన మార్పులు, సూచనలు కూడా అదే డిజిటల్ ప్లాట్ఫామ్లో నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కేబినెట్ సమావేశాల కోసం వందలాది పేజీల ఫైళ్లను అధికారులు ముద్రించి ప్రతి మంత్రికి ప్రత్యేకంగా అందించాల్సి వచ్చేది. దీనివల్ల భారీగా కాగితం, ప్రింటింగ్, రవాణా ఖర్చులు అయ్యేవి. ఇకపై ఆ ఖర్చు గణనీయంగా తగ్గనుంది. ప్రభుత్వం ప్రకారం ప్రతి ఏడాది లక్షల పేజీల కాగితం ఆదా కావడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు, డిజిటల్ కేబినెట్ ద్వారా సమాచారం లీక్ అయ్యే అవకాశాలు కూడా తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తుంది. ప్రతి ట్యాబ్కు ప్రత్యేక భద్రతా వ్యవస్థ, పాస్వర్డ్ రక్షణ, డేటా ఎన్క్రిప్షన్ వంటి సైబర్ సెక్యూరిటీ ఫీచర్లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో అత్యంత గోప్యమైన ప్రభుత్వ నిర్ణయాలు మరింత భద్రంగా ఉండే అవకాశం ఉంది. ఈ విధానం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, అలాగే ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, గుజరాత్, ఒడిశా వంటి పలు రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ఇప్పుడు తెలంగాణ కూడా అదే దిశగా అడుగులు వేస్తుంది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పెరగడం, నిర్ణయాలు వేగంగా తీసుకోవడం, ఫైళ్ల ఆమోద ప్రక్రియ త్వరగా పూర్తి కావడం వంటి ప్రయోజనాలు కూడా ఉండనున్నాయి. డిజిటల్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక ఈ-గవర్నెన్స్ సేవలను అందిస్తోంది. ఇప్పుడు డిజిటల్ కేబినెట్ అమలుతో ప్రభుత్వ అత్యున్నత నిర్ణయాల వ్యవస్థ కూడా పూర్తిగా డిజిటల్ రూపం దాల్చనుంది. దీంతో తెలంగాణలో పాలన మరింత వేగవంతం, పారదర్శకంగా, సాంకేతిక ఆధారితంగా మారుతుందని ప్రభుత్వం చెబుతుంది. ఈ నిర్ణయం కేవలం కేబినెట్ సమావేశాల నిర్వహణలో మార్పు మాత్రమే కాదు, భవిష్యత్తులో పూర్తి స్థాయి పేపర్లెస్ గవర్నమెంట్ దిశగా తెలంగాణ అడుగులు వేస్తుందనే సంకేతంగా రాజకీయ వర్గాలు కూడా విశ్లేషిస్తున్నాయి.